ఐఫోన్ న్యూ సిరీస్ లాంచ్ అయిందో లేదో తర్వాత రోజు నుంచే ఐఫోన్ క్లోన్స్ రావడం మొదలయ్యాయి. కొన్ని షాప్స్ అండ్ అవుట్లెట్స్ లో గ్లోబల్ వేరియంట్ అని చెప్పి ఈ డూప్లికేట్ సీల్ తో ఉన్న క్లోన్ ఐఫోన్స్ ని డిస్కౌంట్ సేల్ తో అమ్మటం మొదలు పెట్టారు. ఆ బాక్స్ పైన ఉన్న డూప్లికేట్ సీల్ ని చూసి ఇది కొత్త ఐఫోన్ ఏమో అనుకుని చాలా మంది కొనడం మొదలు పెడుతున్నారు. బట్ మీరు పప్పులో కాలేశారు. అది సెకండ్ హ్యాండ్ ఐఫోన్ అయినా అయి ఉండొచ్చు, లేదా రీఫర్బిష్డ్ ఐఫోన్ అయినా అయి ఉండొచ్చు. అందుకే మీరు కనుక ఐఫోన్ కొందాం అనుకుంటే నేను చెప్తున్న ఈ స్టెప్స్ మాత్రం బరాబర్ ఫాలో అవ్వండి. నెంబర్ 1, యాపిల్ కవరేజ్ వెబ్సైట్ అనేది ఒకటి అవైలబుల్ గా ఉంది. సో మీరు ఆ ఫోన్ కొనే ముందు ఆ బాక్స్ మీద ఉన్న సీరియల్ నంబర్ ని నేను చెప్తున్న ఈ వెబ్సైట్ లో ఎంటర్ చేసి ఆ ఫోన్ ఇంతకు ముందు యాక్టివేట్ అయ్యిందో లేదో డెఫినెట్ గా చెక్ చేసుకోండి. నెంబర్ 2, ఫోన్ ఆన్ చేశాక సెట్టింగ్స్ లోకి వెళ్లి జనరల్ లో అబౌట్ సెలెక్ట్ చేసి అక్కడ మోడల్ నెంబర్ ని చెక్ చేయండి. ఇన్ కేస్ మోడల్ నెంబర్ M తో స్టార్ట్ అయితే అది బ్రాండ్ న్యూ ఐఫోన్. ఇన్ కేస్ F తో స్టార్ట్ అయితే అది రీఫర్బిష్డ్ ఐఫోన్. ఇన్ కేస్ N తో కనుక స్టార్ట్ అయితే అది రీప్లేస్మెంట్ యూనిట్ అని అర్థం. ఈ స్టెప్సే కాకుండా మీరు అన్ని డబ్బులు పెట్టి కొంటున్నారు కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఎవరైనా తెలిసిన ఆథరైజ్ డీలర్ నుంచి లేదా తెలిసిన పర్సన్ నుంచి కొనుక్కోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఐఫోన్ కొందాం అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరే కనుక ఈ ఐఫోన్ కొందాం అనుకుంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఇలాంటి మరి ఇంకొన్ని యూస్ఫుల్ ఇన్ఫో కోసం అజయ్ శ్రీ టెక్ ని ఫాలో కొట్టండి.